హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి టాకీస్ వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా వారు ఆఫీస్కి లీవ్ తీసుకున్నారు. ఇంకా బయటకు వెళ్దామని అంటే ఇంక షాపింగ్కి వెళ్తున్నాము. ఇప్పుడు షాపింగ్ అయినా సంతోషి అని అనకండి, ఎందుకంటే మా అబ్బాయి షాపింగు, మా అబ్బాయి అంటున్నాను, నేను కూడా తీసుకున్నాలే. అయితే ఇంక నేను ట్రెండ్స్కి వెళ్ళాము. ట్రెండ్స్కి వెళ్ళేటప్పటికి ట్రెండ్స్ క్లోజ్ ఉంది. ఇంకా వై జంక్షన్ దగ్గర ఉండే మ్యాక్స్కి వచ్చాం. ఇక్కడ నేను డ్రెస్సెస్ చూస్తున్నాను. డ్రెస్సెస్ చూస్తుంటే ఇంకా ఎవరిమైనా ఆగుతామా? ఆగం కదా. ఇంక చూస్తున్నాను. ఈ వైట్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి, కానీ నా సైజు లేదు. నా సైజు లేపేసరికి పెట్టేసాను. నాకు అంతగా సెట్ కాలేదు. పెట్టేసి ఇంకా పైన కిడ్స్ వేర్ ఉందంటే మా అబ్బాయికి తీసుకోవడానికని వెళ్ళాము. ఇక్కడైతే చాలా బాగున్నాయి. మా అబ్బాయికి నైట్ డ్రెస్సెస్, ఇంకా నైట్ టీషర్ట్స్, నైట్ ప్యాంట్లు, ఇంకా షర్ట్స్ అవి తీసుకున్నాము. తీసుకుంటే ఇక్కడ చాలా బాగున్నాయండి, రీజనబుల్గానే ఉన్నాయి. తీసుకొని బిల్ అంతా అయిపోయి బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసరికి పక్కన చెన్నై షాపింగ్ మాల్ ఉందండి. అది ఇప్పటి వరకు మేమైతే విజిట్ చేయలేదు. అది ఇంకా మా వారు ఇంకా వెళ్దాం పక్కనే కదా అని అంటే ఇంకా వెళ్ళాము. చాలా బాగుంది. ఇప్పటి వరకు అయితే నేను ఇంత దగ్గరలో పెట్టుకొని వెళ్ళలేదు. ఇక్కడ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. నేనైతే ఇంక చూసి ఆగలేకపోయాను. 3 డ్రెస్సెస్ తీసుకున్నాను, అంత బాగున్నాయి. 3 డ్రెస్సెస్ తీసుకున్నాను కదా, దానికైతే గిఫ్ట్ వచ్చింది. మీకు ఎప్పుడైనా షేర్ చేసుకుంటాలే మీతోని. అయితే ఇంక ఇక్కడ చాలా బాగున్నాయి. తీసుకొని తొందరగానే ఇంటికి వచ్చేసామండి, పని అంతా ఫినిష్ చేసుకొని. ఎందుకంటే మా అబ్బాయికి ఎగ్జామ్స్ అవుతున్నాయి, ఇంకా ట్యూషన్కి వెళ్ళాలి. అందుకోసమని ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు అన్నీ కడుక్కొని మా అబ్బాయికి స్నాక్స్ రెడీ చేస్తాను. చూడండి, స్నాక్స్ తినేసి ఇంకా మా అబ్బాయికి ట్యూషన్కి దిగబెట్టాలనేసి ఇంకా తొందరగా స్నాక్స్ రెడీ చేస్తాను. ఆ అబ్బాయి తినేసరికి మేము బూస్ట్ కలుపుకొని వచ్చేసాను. నాకు మా వారికి. మా వారు ఎప్పుడు ఛాయ్ తాగుతారు, నేనైతే నాకు అలవట్లేదు. నేనైతే 3 పౌడర్స్ అలా ఇంట్లో పెట్టుకుంటాను. నాకు ఏది నచ్చితే అది మా వారితో తాగుతాను కూర్చొని. ఇంకా అది అయిపోయి మా అబ్బాయికి ట్యూషన్కి కూడా దిగబెట్టేసి నేను వాకింగ్కి వచ్చేసాను. నేను మా వారు వాకింగ్ చేస్తున్నాము. డైలీ అయితే నేనైతే వాకింగ్ అయితే మిస్ కాను. ఒక హాఫ్ అన్ అవర్ అయినా చేస్తాను. చేసినాక ఇంక ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, తొందరగా బట్టలు ఆరడం లేదు. ఇంకా నేను వచ్చేసరికి బట్టలు కొంచెం మంచిగా ఆరిపోయినాయి. ఇంకా మొత్తం ఫోల్డ్ చేసుకుంటున్నాను. డిన్నర్కి ఇంకా చేయడానికి చాలా టైం ఉందనేసి మొత్తం బట్టలన్నీ మడత పెట్టుకుంటున్నాను. ఇక్కడ డిన్నర్ కంటే ఏం చేయనవసరం లేదు. ఏంటంటే మ్యాక్సిమం మాకు టిఫిన్సే ఉంటాయి నైట్కి. చపాతీ అయినా, జొన్న రొట్టె అయినా. ఇంకా జొన్న రొట్టె ఎక్కువ చేస్తాను, చపాతీ కూడా అప్పుడప్పుడు చేస్తాను. ఇంకా ఏమైనా ఇది దోశల పిండి, ఇంకా ఇడ్లీ పిండి ఏదో ఉందంటే అట్లు కూడా వేస్తాను. ఈరోజు మార్నింగ్కి ఇంకా దోశలు, మిల్లెట్స్ దోశ ప్రిపేర్ చేశాను. అది మార్నింగ్ తిన్నారు, చాలా బాగున్నాయి. ఇంకా నైట్కి ఇవే అంటే వీటిని మిల్లెట్స్ దోశ వేస్తున్నానండి. ఈ మిల్లెట్స్ దోశ అంటే చాలా ఇష్టం మా వారికి. నేను ఎప్పుడు ఇడ్లీలో కానీ దోశలో కానీ రైస్ని యూజ్ చేయను, ఎక్కువగా మిల్లెట్స్ని యూజ్ చేస్తాను. మిల్లెట్స్ అంటే అన్నీ కలిపి వేయను, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వేస్తాను. ఇది నేను గత 2 ఇయర్స్ నుంచి ఇదే ఫాలో అవుతున్నాను. మీరు కూడా ఫాలో అవ్వండి. మాకు చాలా ఇష్టం ఇదైతే. చాలా ఫిట్గా ఉంటాం, మళ్ళీ హెల్తీగా కూడా ఉంటాం. ఇది చాలా మంచివి కదా మిల్లెట్స్ అయితే. ఇంకా అందుకోసమని నేను మిల్లెట్స్ దోశ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఇంకా నైట్కి ఇంకా నేను దోశలు వేసుకుంటున్నాను. మిల్లెట్స్ దోశ విత్ అల్లం చట్నీ సూపర్ కాంబినేషన్ కదా. ఇంకా అలా నేను దోశలన్నీ వేసేసుకొని ఇంకా నేను, మా వారు, మా అబ్బాయి కలిసి తినేస్తున్నాము. మేమైతే ఒక్కొక్క దోశ కొంచెం రైస్ అయితే కంపల్సరీ నేను మా అబ్బాయి తింటాం నైట్. మా వారైతే రైస్ అవాయిడ్ చేసేస్తారు. నైట్ అయితే ఓన్లీ టిఫినే తింటారు మా వారు. చూడండి, దోశలు మిల్లెట్స్ కలుపుతాం కదా, దోశలు రావేమో, ఇరిగిపోతాయేమో అని అనుకోకండి. చాలా మంచి, ఇంకా మనం రైస్ కన్నా మిల్లెట్స్ దోశ అయితే ఇంకా మంచిగా వస్తుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి ఏంటన్నది. చాలా బాగుంటాయి. అయితే మా వారు లాస్ట్కి కారపొడి చేసావు కదా, కారపొడి చల్లి దోశ వేయని చెప్పారు. ఇంకా లాస్ట్ దోశ కారపొడి వేసి, మొన్న కరివేపాకు కారపొడి చేశాను కదా, ఆ కారపొడి ఇది చాలా బాగుంది. ఈ కాంబినేషన్ కూడా ఇంకా చేసి ముగ్గురం కలిసి కూర్చొని తింటున్నాం. చూడండి, 3 ప్లేట్లు చూపించండి అంటే ఇంక ఇలా చూపిస్తున్నారు ఇంక పైకి. ఇంకా మా వారు నేను కలిసి ఎక్కువ ముచ్చట్లు పెట్టుకుంటామండి తినేటప్పుడు. అన్నీ గుర్తొస్తాయి మాకైతే, అన్నీ మాట్లాడుకుంటాం. నాకు ఇలా కూర్చొని అందరం కలిసి తినడం చాలా బాగా ఇష్టం. ఒక్కొక్కరు తినడం అయితే ఇష్టం ఉండదు, అందరం కలిసే తింటాము.
చూడండి ఇంక మొత్తం ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంకా ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా ఫుడ్ అంతా తినేసినాక ఇంకేం పని ఉంటుంది చెప్పండి మా మనకి? కిచెన్ క్లీనింగ్ కదా. ఇంకా తినేసి ఈ కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా క్లీన్ చేసుకొని మొత్తం క్లీన్ చేసుకొని పడుకుంటేనే నాకు నిద్ర పడుతుంది, లేకపోతే అస్సలు నిద్ర పట్టదు. ఎందుకంటే అది మార్నింగ్ ఆ కిచెన్ వచ్చి చూసేసరికి నీట్గా లేకపోతే మనకు అస్సలు మంచిగా అసలు చేయబుద్ది ఇది పని అయితే. నాకైతే అసలు భయం పుట్టుకుంటుంది అది ఇప్పుడు అవన్నీ చెయ్యాలని అనేసి. అందుకే మ్యాక్సిమం నాకు ఎంతవరకైనా ఎంత టైం అయినా నైటే చేసుకుంటాను నేను కిచెన్ క్లీనింగ్. నీట్గా ఉండి వెళ్ళి పడుకుంటేనే నాకు నిద్ర పడుతుంది. నైటే చేసుకుంటానండి, నాకు ఇలానే ఇష్టం. అలా గిన్నెలు సింక్లో ఉండి అలా అది కూడా మంచిది కాదు. అందుకోసమని నేనైతే ఇలా చేసుకుంటాను. ఇంక మధ్యలో మా వారు ఏమైనా జోక్స్ వేస్తున్నారు, ఇంక మధ్యలో వెళ్తున్నాను, వాళ్ళతో మాట్లాడుతున్నాను, నవ్వుతున్నాను, వస్తున్నాను. ఇదే ఉంటుందండి మా వారు ఉంటే. చూడండి మొత్తం కిచెన్ అంతా బాసనలన్నీ తోముకొని ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకొని ఇంకా మంచిగా వెళ్ళి పడుకోవడమే. ఇంకా చూడండి కిచెన్ క్లీనింగ్ అయిపోద్దా చూసి కొంచెంసేపు మురిసిపోయి నీట్గా ఉంది కదా అని అనేసి. ఇంకా సరేనండి, ఇలా నీట్గా చేసుకోండి. కిచెన్ మొత్తం క్లీనింగ్ చేస్తాను, గిన్నెలు మొత్తం తోమేశాను. ఇంకా ఇప్పుడు వెళ్ళి మంచిగా రెస్ట్ తీసుకోవడమేని. ఎందుకంటే ఇంక మార్నింగ్ లేవాలి. నేను మార్నింగ్ డైలీ యోగాకి వెళ్తాను. ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. నేనైతే ఇప్పుడు వెళ్ళి మంచిగా రెస్ట్ తీసుకుంటాను. చాలా ఉదయం నుంచి చాలా టైర్డ్ అయిపోయాను. ఇంక అందుకోసమని రెస్ట్ తీసుకుంటా. బాయ్ అందరికీ, గుడ్ నైట్. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సరే అందరికీ బాయ్.